అతని గురించి మీకేం తెలుసో నాకు తెలియదు. నాకు మాత్రం నా కూతురు అతనితో ఉంటేనే దాని జీవితం బావుంటుందనే నమ్మకం ఉంది. అపార్థాల్ని అర్థం చేసుకున్నంత ఈజీగా ప్రేమలు అర్థం కావన్నయ్యా. మీ కారణంగా మాత్రం వాళ్ళు విడిపోకూడదు. ప్లీజ్ అన్నయ్యా, ఒక ఆడపిల్ల తల్లిగా నా కూతురి సంతోషం కోసం అడుగుతున్నాను. దయచేసి ఈ విషయం ఆయనకి చెప్పకండి. నన్ను కోపడతారని కాదు, నా కూతురు జీవితం బావుండాలని. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ శైలు. ప్రాజెక్ట్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి మేడం. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఒకసారి బాలు నేను డిస్కస్ చేసుకుని మీకు అప్డేట్ చేస్తాను మేడం. అంతా ఓకే కదా? ఫైన్ మ్యామ్. ఓకే, క్యారీ ఆన్. ఓకే, బాయ్. ప్రజ్వల మేడం ప్రాజెక్ట్ వర్క్ ఎక్కడి వరకు వచ్చిందని ఫోన్ చేసి అడిగారు బాలు. ఫినిషింగ్లో ఉందని చెప్పకపోయావా? చెప్పాను బాలు. మొత్తం ఫినిష్ అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని అడిగారు. మరేం చెప్పావు? నిన్ను అడిగి చెప్తానని చెప్పాను. ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? స్కూల్కి వెళ్ళనేనేమో. అందరూ నీలాగా ఉంటారేంటి? ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఫీజు కట్టలేదని స్కూల్ నుంచి పంపించేశారు. పల్లెటూరులో కూడా ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేస్తారా? పల్లెటూరు అయినా సిటీ అయినా డబ్బు ఒకటే కదా. పద బాలు. సిటీల్లోనే అమ్మాయిలు అబ్బాయిలు పార్కుల చుట్టూ పబ్బుల చుట్టూ తిరుగుతారనుకున్నా, పల్లెటూరులో కూడా సెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారా? చాలా డెవలప్ అయిపోయాయి విలేజ్లు కూడా. ఏంట్రా మీరు చెప్పేది? మీరు పని చేసుకుని బతుకుతారా అంతేనా, లేక ఆ వంకతో ఇంకేమైనా ప్లాన్ చేశారా? మీరు నమ్మరని మాకు తెలుసు సార్, కానీ మాకు కూడా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. బాగుపడతానంటే మేం మాత్రం ఎందుకు కాదంటాం? ఎరా చక్రి, సరే ఇంతకీ ఏం పని చేద్దాం అనుకుంటున్నారు? డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్నాం సార్. ఆ ఫామ్ పెట్టడానికి మీరే మన ఊర్లో ఏదైనా స్థలం ఇప్పించాలి. మీ ఆలోచన బాగుంది, కానీ డైరీ ఫామ్ అంటే దానికి చాలా ఖర్చు అవుతుంది కదా. అదంతా మా తమ్ముడు చూసుకుంటాడండి. తమ్ముడా? అదేనండి, మన ఊర్లో షూటింగ్ చేయడానికి వచ్చాడే బాలు అని అతను. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ తమ్ముడు అని పిలిచిన ఒక్క పిలుపుకి మాకింత సాయం చేస్తున్నాడు. ఈరోజు మేము ఇలా మారడానికి కారణం తనేనండి. ప్లీజ్ మీరు కూడా మా కోసం ఈ ఒక్క సాయం చేసి పెట్టండి ప్లీజ్ సార్. సరే, వెళ్ళొస్తాం అయ్యా. నేను చెప్పానా బామ్మర్ది, నువ్వు సాధిస్తావని? నువ్వెప్పుడు చెప్పావు మామా? ఎప్పుడో చెప్పనులేవి, ఇప్పుడు అవన్నీ అవసరమా? అబ్బా, ఇప్పుడు అవన్నీ కాదు, నెక్స్ట్ ఏం చేద్దామో అది చెప్పండి. చెప్పేదేముంది,
కృష్ణప్రసాద్ అంకుల్కి మన మీద ఎటు పాజిటివ్ ఫీలింగ్ ఉంది కాబట్టి ఆ ఫీలింగ్ని ఇంకా స్ట్రాంగ్ చేసి మన పాలిట బ్రహ్మాస్త్రంలా మార్చుకోవాలి. ఆ బ్రహ్మాస్త్రమే మీ నాన్నని పూర్తిగా మార్చే మన పాలిటి సువర్ణాస్త్రం. ఏదో జ్యువెలరీ యాడ్కి వాయిస్ ఓవర్ చెప్పినట్టుగా ఉంది నువ్వు చెప్పింది. అర్థం కాలేదని చెప్పొచ్చు కదా. దాని అర్థం అదేగా. నీ బొందార్థం. నువ్వు నీ పులేశాలు. పులేశాల పులేశాలంటే ఏంటి బామర్ది? అదే ఊర్లో జాతరలకి పులివేషం వేసుకుని బిల్డప్ ఇస్తారుగా, దాని గురించి. నా వేషాల తర్వాత నువ్వు వెద వేషాలు వేయకుండా అనుకున్న పని సక్రమంగా పూర్తి చేయి. ఆ పని మీద ఉన్నాను. హాయ్ సార్, యోగా చేసుకుంటున్నారా? చేసుకునే వాళ్ళని డిస్టర్బ్ చేసి మళ్ళీ చేసుకుంటున్నారా అని అడగకూడదు. అంటే నాకు కూడా నేర్పిస్తారేమో అని. అసలు నీ మీదున్న కోపానికి నీతో మాట్లాడకూడదు అనుకున్నానయ్యా. కానీ నువ్వు చేసిన పని నాకు బాగా నచ్చింది. ఏది సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడమా? ఇదిగో ఈ ఎగస్ట్రాలే తగ్గించుకుంటే చాలా మంచిది. సారీ సార్. అది సరే కానీ ఆ తాతబ్బాయి పండబ్బాయిల్ని భలే మార్చావయ్యా. ఆ ఒక్క కారణంగానే నీతో మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా మళ్ళా మనుషులే కదా సార్, ఎందుకు మారరు? ఎన్ని తెలివితేటలున్నోడివి ఊరు కాని ఊరొచ్చి ఇన్ని ఇబ్బందులు పడ్డం ఎందుకయ్యా? చక్కగా నీ దారి నువ్వు చూసుకోవచ్చు కదా. నేను కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాను సార్. నా దారికి కొంతమంది అడ్డుపడుతున్నారు. నేనేంటో శైలు నా లైఫ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు తెలియదు సార్. తను నాకు దూరంగా వచ్చిన క్షణం, సారీ వాళ్ళ నాన్న శైలుని తీసుకొచ్చేసిన క్షణం అర్థమైంది. పెళ్లి అనే బంధంలో ఆ బలం ఉందో, శైలుకి నాకు ఒకరి మీద ఒకరికున్న ప్రేమలో ఆ బలం ఉందో తెలియదు. కానీ మేము ఒకరికొకరు దూరంగా బతకాల్సి వస్తే మమ్మల్ని చావే విడదీయాలి. ఇప్పుడు చెప్పండి సార్, నేను వెళ్లే దారి కరెక్టో కాదో? వస్తాను సార్. అంకుల్ గురించి తర్వాత ముందు ప్రాజెక్ట్ విషయం గురించి కూడా ఒకసారి ఆలోచించు. ప్రాజెక్ట్ మేనేజర్వి నువ్వు, నాకెంత బాధ్యత ఉందో నీకు అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. కవరింగ్ చేసుకోకు. మేనేజర్ని నేను. మేనేజ్ మాత్రమే చేస్తాను. డైరెక్టర్ అనుకున్న టైంకి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. నువ్వు పక్కనే ఉన్నావుగా, అంత అయిపోతుందిలే. ఇదిగో ఈ పులిహోర డైలాగులే వద్దు అనేది. ఇదిగో ఇంకోసారి పులిహోర పొంగలి అన్నావంటే టిప్పు పగల కొడతాయేమనుకుంటున్నావు? ఏ కొడతావేంటి? ఇది మా ఊరు తెలుసుగా. అయితే ఏంటే? అయితే ఏంటి? అయితే ఏంటే? ఏంట్రా ఏం చేస్తావు? నిన్ను పెండం తినడానికి పెట్టుకోవడం మీద కాకొచ్చి వాళ్ళనట్టు మధ్యలో నీ సడన్ ఎంట్రీ ఏంట్రా? మాట్లాడుతుంటే కనిపించట్లేదా? కనిపించడానికి నేనేం నల్ల కాకిని కాదు, సూర్యుడు లాంటి వాడిని. నా నీడ తగిలితే మాడి మసైపోతావు. రేయ్, నేను మాడడం కాదురా, నువ్వే కాలి కాలి బాగా కమ్మిలిపోయినట్టున్నావు. ముందెళ్ళి అద్దంలో చూసుకో. ఇటువంటి పులుసు డైలాలు విని విని నా జుట్టు పండిపోయి ఎండిపోయి సగం రాలిపోయింది కూడా. రేయ్, అసలు నీ బాధ ఏంట్రా? మా అమ్మాయి గారు బాధపడకుండా చూడడమే నా బాధ్యత. ఇప్పుడు మీ అమ్మాయి గారు బాధపడుతున్నారని నీకెవరు చెప్పారా? ఎవరో చెప్పడమేంటి? అస్సాంకి కలువ వచ్చినట్టు, బీహార్కి వరద వచ్చినట్టు
నువ్వు మా అమ్మాయి గారికి వెలితి చూపించడం నేను చూడదనుకున్నావా? ఒంటరిదనం చేసి నానా మాట్లాడడం వినలేదనుకున్నావా? ఓహో నీకు అలా అర్థమైందా? ఈ సీన్ లోని డైలాగ్స్ లేవు, ఓన్లీ రియాక్షనే. సోలో ప్రిఫరెన్స్ ఎక్కడ? రేయ్, అసలు నీ బాధ ఏంటో చెప్పరా? నీ కారణంగా మా అమ్మాయి గారి కంట్లో కరెంటు పట్టుకు రాకూడదని మా అయ్య గారికి మాట ఇచ్చా. ఈ విధి నిర్వహణలో నా ప్రాణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు అనుకున్న రోజు రావచ్చు, రాకపోవచ్చు. కానీ నేను అనుకున్న రోజు వచ్చేటప్పుడు నా చూపు అమ్మాయి గారి ముఖంలో నవ్వులు చూడాలి, నా చెయ్యి నీ కంఠం పట్టుకోవాలి. అది చూసి మా అయ్యగారు నా భుజం తట్టి నన్ను మెచ్చుకోవాలి. ఇలా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే నీ చెంప పగలగొట్టాలి. అయ్ బాబాయ్! ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా? ఏ డౌటా? అయ్ బాబాయ్! నన్ను కొడతావా? ఈ సూర్యుడంటి సూర్యుని కొడతావా? నీ మాటలతో అమ్మాయి గారిని బాధపెట్టడమే కాకుండా నీ చేతులను కొట్టి నాలో ఉన్న ఇంకొకరిని డిస్టర్బ్ చేశావు. బేసిక్గా వాడు తాగితే కానీ బయటికి రాడు, అటువంటిది వాడిని కూడా బయటికి తీసుకొచ్చావు. వదల్లో, నేను వదిలిపెట్టను. ఇప్పుడు వెళ్ళి నీ గురించి మొత్తం అయ్యగారికి చెప్పి నీ సంగతి చూస్తా. ఏ సూరి, అమ్మాయి గారు మీరు భయపడకండి. వీడి సంగతి తేల్చే వరకు ఈ సూరి పచ్చి మందు కూడా తాగడు. కబద్దా. బాలు, ఏంటి నువ్వు చేసిన పని? ఏం కాదులే శైలు. ఏం కాలేదేంటి? విషయం తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. ఆయన కొత్తగా రియాక్ట్ అయ్యేదే ఉంది. ఏం జరగాలనుకుంటే అదే జరుగుతుంది. పద పదా. అయ్యగారు, 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 రండి అయ్యగారు. ఏంట్రా ఏదో కొంపలు అంటుకున్నట్టు అలా అరుస్తున్నావేంటి? కొంపలు అంటుకోలేదు కదా అయ్యగారు. అక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీరు నాలా కలుస్తారు. ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. వెళ్ళరా. విన్నావా సుందర? ప్రాజెక్ట్ పేరు చెప్పుకొని నా కూతుర్ని ఎలా టార్చర్ చేస్తున్నాడో. విలువల మధ్య పెరిగినోడికి మనుషుల విలువ, మనసుల విలువ తెలుస్తుంది, కానీ ఇలాంటి వాడికి తెలుస్తుంది. అది నా కూతురు కాబట్టి వాడెంత కష్టపెట్టినా దాని మనసులోనే దాచుకుంటుంది. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రి కూతుళ్ళ మధ్య రాకూడదు. ఎందుకు శైలు అనవసరంగా టెన్షన్ పడతావు? ఏం జరగదులే. అయినా మరీ ఇంత కోపం కూడా పనికిరాదు బాలు. ఈ పాటికి సూరి జరిగిందంతా నాన్నకి చెప్పే ఉంటాడు. చెప్తే చెప్పని, ఏమైంది ఇప్పుడు? మరీ మూర్ఖంగా మాట్లాడకు బాలు. ఇలాంటివన్నీ జరిగితే ఎప్పటికీ నువ్వు నాన్న దృష్టిలో చెడ్డవాడిగానే మిగిలిపోతావు. అర్థం చేసుకో బాలు. మనం అనుకున్నవన్నీ జరగాలంటే నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే మంచిది. సరే, అలాగే ఉంటాను. రోజు రోజుకి వాడు మరీ రెచ్చిపోతున్నాడు రా. ఇలా నలుగురిలో నా కూతురు నానా మాటలు అంటూ ఉంటే ఊళ్ళో అందరూ నా బిడ్డ గురించి ఏమనుకుంటారు? రేపో మాపో వాడి దారిన వాడు పోతాడు. నా బిడ్డకు ఘనంగా పెళ్లి చేయాలి కదా. వీడు చేసే వెధవ పనుల వల్ల నా బిడ్డ జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని భయంగా ఉందిరా. రే చక్రి, ఒక తండ్రిగా నీ కోపంలోనూ నీ ఆవేదనలోనూ అర్థం ఉందిరా. ఫ్రెండ్గా నేను అది అర్థం చేసుకోగలను. వాళ్ళకి వాళ్ళ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో మనకి మన శైలు జీవితం కూడా అంతే ముఖ్యం కదరా. ఏం చేద్దామో నువ్వే చెప్పరా. ఒక పని చేద్దామరా, వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు ఏం మాట్లాడుకోవాలనుకున్నా, ఏం నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇక్కడే మన ఇంటి దగ్గరే కూర్చొని మాట్లాడుకోమను. ఏం జరిగినా 4 గోడల మధ్య ఉంటుంది. రే చక్రి, నువ్వు కోరుకున్నట్టు నీ కూతురి జీవితం సంతోషంగా ఉండాలంటే మనకి నచ్చకపోయినా మనం కొన్ని చెయ్యాలిరా. తప్పదు. అదిగో అమ్మాయి వస్తుంది కదా, ఈ విషయం నువ్వే చెప్పు. ఏమ్మా
నువ్వు అనుకున్న వర్క్ అంతా సాఫీగా జరుగుతుంది కదా? జరుగుతుంది నాన్న. ఏమీ ఇబ్బంది లేదుగా? ఆహా, అలాంటిదేం లేదు నాన్న. నువ్వు చెప్పకపోయినా ఒక తండ్రిగా నేను అర్థం చేసుకోగలనమ్మా. ఇక నుంచి మీ వర్క్ సంబంధించిన విషయాలు ఏం మాట్లాడుకోవాలన్నా మన ఇంట్లోనే డిస్కస్ చేసుకోండి. బయట వద్దమ్మా. ఆ, ఆ, అలాగే నాన్న. అసలేం జరిగిందే? ఏమీ జరగలేదమ్మా. పోనీలేమ్మా, ఇన్నాళ్ళకి ఆ సూరి వల్ల ఒక మంచి పని జరిగింది. మీ నాన్నే స్వయంగా అల్లుడు మన ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు. అమ్మా, వెంటనే ఈ విషయం బాలుకి ఫోన్ చేసి చెప్పాలి. హ? అవునా? అంకుల్ సడన్ గా ఇంత ట్విస్ట్ ఇచ్చాడేంటి? నాకైతే చాలా హ్యాపీగా ఉంది బాలు. నాకైతే ఈ టైంలో నువ్వు నా పక్కనుంటే చాలా బాగుండనిపిస్తుంది. ఇప్పటిదాకా నీ పక్కనే ఉన్నాను కదా. ఇప్పటిదాకా ఉండడం వేరు, ఇప్పుడు ఉండడం వేరు. ఏంటో ఆ తేడా. ఉంటే నీకే తెలిసేది. ఏం తెలిసేది? నేనేం చేసేవాణ్ణో. చా, ఏం చేసేవాడివేంటి? ఏం చేసేవాణ్ణా? నిన్ను గట్టిగా పట్టుకుని ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా పైకి లేపి చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల గాల్లో 3 రౌండ్లు తిప్పి లాగిందా గుండెలో యూహలేమిటో చూపలేని దాచలేని నెమ్మదిగా కిందికి దించి ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నిన్ను గట్టిగా పట్టుకుని అలా నీ పెదాలపైన టక్కున ముద్దు పెట్టేస్తాను. స్టాప్! ఏమైంది? ఏమైంది శైలు? పగటి కళలు బాగానే కంటున్నావుగా. ఏం చేస్తాం, మేడం గారు ఛాన్స్ ఇవ్వట్లేదు కదా. దానికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వే చెప్పావుగా, టైం ఎవ్వరి కోసం ఉండదు, మనమే లాక్కోవాలి అని. ఏ మాటలకేం తక్కువ లేదు. నువ్వు చెప్పిన మాటలేగా. ఇంక చాలు, నేనుంటాను. అంతేనా? ఇంకేం కావాలి? ఏమడిగినా ఇస్తావా? ఏమడిగినా అంటే? ఆహా, నువ్వనుకునేదే. నేననుకునేదా? అయినా నేనేమనుకుంటున్నానో నీకెలా తెలుసు? నీ మనసు నాకు తెలుసు కదా. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు. ఇంకుంటాను. బాయ్ 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 బాయ్. అక్కా, ఏంటి పిల్లోని గట్టిగా హక్ చేసుకుని కూర్చున్నా? బావ గుర్తొచ్చాడా ఏంటి? నిన్ను నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడవే. నా గురించి తర్వాత నువ్వేంటి చాలా హ్యాపీగా ఉన్నావు? అదేదో చెప్తే మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా. అది నీకిప్పుడు చెప్పినా అర్థం కాదులే. కొంపదీసి బావం ఉద్యమని అడిగాడా? ఓసే నిన్ను. అబ్బా అక్క, కొట్టకక్క. అయితే నోరు మూసుకొని కూర్చో. సరే అక్క,
నాదొక డౌట్. మళ్ళీ మొదలు పెట్టావా? చెప్పేది వినక్క. బావ నువ్వు కలిసిపోయారు. రేపో మాపో నాన్న కూడా బావని అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తారు. మీ ప్రాజెక్ట్ కూడా ఫినిషింగ్ లో ఉంది. సో నెక్స్ట్ ఏంటి? ఏముంది, నా మొగుడుతో నేను జంప్ అయిపోతా. ఎన్ని రోజులు బాలుని చాలా ఇబ్బంది పెట్టాను. తన కారణంగా పడ్డ బాధలన్నీ మర్చిపోయేలా చేస్తాను. నేను తన మీద పెంచుకున్న ప్రేమని తనకి జీవితాంతం గుర్తుండిపోయేలా బాలు నా మీద పెంచుకున్న ప్రేమని నా గుండెల్లో భద్రంగా దాచుకుంటాను. మీ ప్రేమే మీకు శ్రీరామ రక్ష. అమ్మా, అది అంతా విన్నాను. కృష్ణప్రసాద్ అన్నయ్యకి బాలు మీద మంచి ఒపీనియన్ వచ్చినట్టుంది. మీ నాన్నకి సలహా ఇచ్చింది కూడా ఆయనే. ఆ దేవుడి దయ వల్ల మీ నాన్న కూడా త్వరగా మారిపోయి బాలు నల్లుడిగా ఒప్పుకునే ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నా. తప్పకుండా వస్తుందమ్మా. ఏంట్రా చక్రి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తానుండ్రా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. అయ్యా, రమ్మని కబురెట్టారంట. డైరీ ఫామ్ పెట్టుకోవడానికి స్థలం అడిగారు కదా. అవునయ్యా. ఇదిగో ఈ స్థలంలో పెట్టుకోండి. అలాగే. అలాగేనయ్యా, మీరు చేసిన సాయం మేము ఎప్పటికీ మర్చిపోము. సరే సరే, ఈ ఫామ్ సంబంధించిన ఏర్పాట్లు అన్ని దగ్గర ఉండి చూసుకోండి. అలాగేనయ్యా, వస్తాం. వెళ్ళొస్తాం. అదరా. రే చక్రి, ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానురా? ఈ స్థలంలో వాళ్ళను డైరీ ఫామ్ పెట్టుకోమని ఎందుకు చెప్పావు? ఇప్పుడు ఏమైంది? ఆ భూపతి కావాలనుకున్నది ఇదే స్థలం కదా. వాడు అనుకుంటే మాత్రం అయిపోతుందా? అది కాదురా చక్రి. ఒరే కృష్ణ, ఇది పంచాయతీకి సంబంధించిన స్థలం. ఇది 10 మందికి ఉపయోగపడే పనికి వాడాలే తప్ప ఎవడికో దారాదత్తం చేయడానికి కాదు. పదరా వెళ్దాం. మీ నాన్నకి నా మీదున్న కోపంలో అర్థం ఉంది శైలు. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమలో నిజం ఉంది. ఆ నిజం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకం నాకుంది శైలు.